పుట్ట కూర్చొని ప్రపంచమంతా కమ్యూనికేట్ చేయగల శక్తి లేదు. ఇది ఈ గ్రహం మీద మన కాలం. ఇది ఎంతో తక్కువ. మీరు 100 ఏళ్ళు బతికినప్పటికీ అది చాలా తక్కువే. మనమున్న కాలం మనకు కావలసినట్లుగా జరగాలి. ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళందరూ ఈ గ్రహం మీద మన కాలం మనకు నచ్చినట్లు జరగాలి. మనకి ఆరోగ్యకరమైన గ్రహం కావాలి కదా, మనం అలా జరిగేలా చేద్దాము. 15 గంటల్లో 10 లక్షలు దాటడం గొప్ప విషయమే, కానీ మా లక్ష్యం 300 కోట్లు. 24 నెలల్లో కనీసం 300 మంది కళ్ళు మూసుకొని కూర్చోవాలని చెప్పాను. కనీసం 24 రోజుల్లో చేసేయాలి. చేయండి, నన్ను ఆశ్చర్యపరచండి ఇలాంటి నెంబర్స్తో. మేము ఇప్పటికే ఇది కొన్నిసార్లు చెప్పాము. మహాశివరాత్రి అంటే ఏంటంటే, ఒక సంవత్సరంలో 13 శివరాత్రులు వస్తాయి. అమావాస్యకు ముందు వచ్చే రాత్రిని, అమావాస్య ముందు రోజు రాత్రిని మనం శివరాత్రి అంటాము. ఆధ్యాత్మిక పదంలో ఉన్నవారు ఈ రోజున కొంత సాధన, కొన్ని పనులు చేసుకుంటారు. తమలో తాము కొన్ని పనులు చేస్తారు. ఈశాలో కూడా అది ఎంతో ముఖ్యమైన రోజు. కానీ ఇది మహాశివరాత్రి. ఇది ఫిబ్రవరి మార్చ్ కాలంలో మాఘమాసంలో వస్తుంది. ఇది అన్ని శివరాత్రుల్లోకెల్లా ఎంతో శక్తివంతమైంది. అందుకే దీన్ని మహాశివరాత్రి అంటాము. దీని అర్థం ఏమిటంటే, ఈనాటి రాత్రి గ్రహస్థితుల వల్ల, సూర్యుడితో చంద్రుడితో మనకున్న సంబంధం వల్ల ఏం జరుగుతుందంటే, సహజంగానే శక్తి పైకి ఉప్పొంగుతుంది. మీకు తెలిసినట్లుగా భూమి ఫ్లాట్గా తిరగడం లేదు. అది కొంత వంపుగా ఉన్న అక్షం మీద తిరుగుతోంది. కొద్దిగా ఒరిగి ఉంది. అలా కొద్దిగా ఒరిగి తిరగడం వల్ల ఒక అపకేంద్ర శక్తి ఏర్పడుతుంది. ఇది భూమధ్య రేఖ మీద ఉండకుండా 11 డిగ్రీల అక్షాంశం మీద ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ వెల్లియన్గిరి పర్వతాల దగ్గర కూర్చొని ఉన్నాము. ఈ పవిత్రమైన పర్వతాలు, ఇవి అనుగ్రహ వెల్లువ. ఇవి నా జీవితం అంతా నాతో పాటు ఉన్నాయి. ప్రస్తుతం మీరు ధ్యానలింగ ఆది యోగి సమక్షంలో కూడా ఉన్నారు. మీరు ఖచ్చితంగా 11 డిగ్రీల అక్షాంశం మీద ఉన్నారు. ఈ భూమి ఎలా తిరుగుతోంది, ఇంకా చంద్రుడి గ్రహస్థితులు ఒక విధమైన శక్తి ఉప్పొంగేలా చేస్తాయి. శక్తి ఉప్పొంగుతున్నప్పుడు, ప్రకృతి మనకు అలాంటి అవకాశం కలిగిస్తున్నప్పుడు మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక నెల రోజుల క్రితం అందరూ పతంగులు ఎగరేశారు. నేను కూడా చిక్కబళ్ళాపూర్ వెళ్ళాను. అక్కడ బెంగళూరు సన్నిధి ఉంది. నేను కూడా ఒక గాలిపటం ఎగరేశాను. ఇది ఒక కాగితం ముక్క, మీకు కావాలన్నట్టుగా ఎగురుతుంది. ఎందుకంటే కాస్త గాలి వీస్తోంది కాబట్టి. ఒక కాగితం ముక్కను కూడా మీకు కావాలన్నట్లుగా ఎగరేయవచ్చు. అదే గాలి లేకపోతే అలా జరగదు. నేనేం చెప్తున్నానంటే, సహజంగా ఉన్న శక్తులు అలాంటివి అని. ప్రస్తుతం అవి ఉప్పొంగుతున్నాయి. మీరు ఎలాంటి వారైనా సరే మీరు అంతర్ముఖంగా కదలవచ్చు. మీరు ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి వెళ్ళొచ్చు. ఇలాంటి అవకాశం ఉంది. అందుకని ఇది కేవలం మీరు మేల్కొని ఉన్న రాత్రి కాకూడదు. ఇది మీకు మేల్కొలుపు కావాలి. ఇది జాగారం కాదు, మీరు జాగృతం అవ్వాలి. టీవీ మీద మమ్మల్ని ఎందరో చూస్తున్నారు. వీళ్ళందరూ నిద్రపోవడం లేదు, కాస్త నిద్ర ఊగుతున్నారు అంతే. వాళ్ళకి మిరాకిల్ ఆఫ్ మైండ్ కావాలి. వాళ్ళ మైండ్ వెలిగిపోవాలి. మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ప్రతి వారు ఎలాంటి వారైనా సరే
ప్రతి వాళ్ళకి వాళ్ళ మనస్సు ఎప్పుడో ఒకసారి చమకాయిస్తుంది. వాళ్ళ మేధస్సు ఎప్పుడో అప్పుడు మెరుస్తుంది. అలా ఇతర ప్రాణులకు కూడా జరుగుతుంది. గాడిదకు కూడా అలాంటి క్షణాలు ఉంటాయి. కానీ మనిషికి అవి సరిపోవు. మనిషి తాను కోరుకున్నప్పుడు మెరవగలగాలి. ఇందుకు మీరు మీ మేధస్సును సక్రియంగా, సచేతనంగా అట్టిపెట్టుకోవాలి. అసలు మీ మేధస్సు ఎందుకు పడుకుంటుంది, లేదా అది ఎప్పుడు జాగృతమవుతుంది? ఇది ఎలాంటిదంటే, ప్రస్తుతం మీరు లేచి ఇక్కడ నడవాలంటే మీరు ఎంతో సునాయాసంగా నడుస్తారు. కానీ మనం దీన్ని గాఢ అంధకారంగా మార్చేసి అప్పుడు నడవమంటే మీరు ఎంతో అలర్ట్గా ఉంటారు. ఎందుకంటే మీరు తర్వాత అడుగు ఎక్కడ వేస్తారో తెలియదు. మీరు ఉన్నత స్థాయి ఎరుక కలిగి ఉంటారు. మీరు ప్రతి క్షణం ఆ విధంగానే ఉండాలి. అయితే ఇలా ఉండడం ఒత్తిడి కలిగించదా అంటే అస్సలు కలిగించదు. మీరు ఒక విధంగా ఉంటే మీ మానసిక పరిస్థితి కానీ, అంతర్ముఖ పరిస్థితి కానీ అసలు ఎప్పుడూ ఒత్తిడి కలగదు. భౌతికంగా అలిసిపోవచ్చు, కానీ మానసికంగా ఎప్పుడూ అలా జరగదు. ఏదైతే ఏ యంత్రమైతే సమన్వయంలో లేదో అది సంఘర్షణను కలిగిస్తుంది. ఎందుకంటే సంఘర్షణ వల్ల, ఘర్షణ వల్ల దాని లైఫ్ స్పాన్ బాగా తగ్గిపోతుంది. అదే కందెన ఉన్న యంత్రమైతే అలా కొనసాగుతూనే ఉంటుంది. దేనికైతే కందెన లేదో అది అంత బాగా పనిచేయదు. ఇప్పుడు తమిళ్లో అనువాదం వస్తుంది. ஒரு நல்ல செய்தியை சொல்லி என் நல்வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நாம் இப்பொழுது உருவாக்கிய மிராக்கிள் ஆஃப் மைண்ட், மனதின் அதிசயம் என்கிற செயலி 15 மணி நேரங்களுக்குள்ளாக 10 லட்சம் பேர்களால் தரவிறக்கம் செய்யப்பட்டிருக்கிறது. இது ஒரு மகத்தான சாதனையாக கருதப்படுகின்றது. ஆனாலும் என்னுடைய இலக்கு 300 கோடி பேர்கள் அதனை தரவிறக்கம் செய்ய வேண்டும் என்பதாகும். இது தமிழில் இருக்குதுன்னு சொல்லுங்க. தமிழிலும் இந்த செயலி இருக்கிறது. மனதின் அதிசயம் அப்படிங்கிற செயலியை தமிழ்லையும் நீங்கள் தரவிறக்கம் செய்து கொள்ள முடியும். உங்கள் கையில் இருக்கக்கூடிய செல்ஃபோன் என்பது உங்களுக்கு ஏதோ தொல்லை தருவதாக, தடையாக, மனநோயை ஏற்படுத்துவதாக நினைக்கிறீர்கள். ஆனால் நீங்கள் நினைச்சால் உங்கள் கையில் இருக்கக்கூடிய இந்த செல்லிடப்பேசி உங்களுடைய மனநோய்க்கு ஒரு தீர்வாக கூட மாற முடியும். எப்படி பயன்படுத்துகிறோமோ அதற்கேற்ப அதனுடைய தன்மை மாறும். தொலைத்தொடர்பு சாதனம் ஒரு சிக்கலுக்கான தீர்வின் சாதனமாக மாறப்போகிறது. இதை மேற்கொள்ளக்கூடியவர்கள் தொலைக்காட்சியில் நீங்கள் பார்த்தாலும் சரி, இங்கே நேரே வந்திருந்தாலும் சரி, மனநோய்க்கான ஒரு தடுப்பு முறையாக அதை பயன்படுத்துங்கள். அதை குணமாக்குவது மருத்துவர்கள் கையில் இருக்கலாம், ஆனால் வராமல் தடுக்க உங்களால் முடியும். இந்த எந்த தலைமுறைக்கும் இல்லாத ஒரு சிறப்பு நமக்கு